ఇటా ఒక అమ్మాయి కాలు పెట్టే ఇదే జాంటిది నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎట్లా చేసుకుంటాను అత్తమ్మగా నల్లాగే వెళ్ళి బాలాజీ సొంత ఊరు కదా అత్తమ్మ అంత కట్టుకున్నాక బెంగళూరు గారు కూడా ఉంటే జాంటే గొప్పగా అయిన కానీ గొప్పగా అయినా సాకూడదు రొమ్మ అలవడం అక్క ఇగో గొప్పగా అయిందని కాదు. ఇప్పుడు ఆ జోడికి ఏమన్నా గొప్పగా ఏమన్నా ఆమె ఎంతలా ఉన్నది, ఈయన ఎంత పొట్టుగా ఉన్నది చిన్న ఈమెను చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది భార్యనా అనిపిస్తుంది కదా. ఇంట్లో ఎంత పిల్లలు అయిన ఇప్పుడు కొంచెం అల్లాచుకుంటున్నారు ఫోటోస్ వడ్డీ వేళ కదా పిల్లలు తెలియదు మనలా ఉందా కొంచెం వీళ్ళ దగ్గర పంపిస్తాను. విషయం ఉంటారు, వాళ్ళ కూతురు వచ్చిపోతుంటారు. ఇంకా వెంటనే ఉంటుంది ఇది చేయాలి లేకపోతే మంచి ఇందాక అసలు పిల్లలు పెడుతూ ఇది తోడిచియా అది కొన్ని ఉంటుంది. అమ్మ ఎవరు వయసు 78 పాతన పర్సన్ దీనికి పైసా సపరేట్ అయింది అపార్ట్మెంట్ ఊరు వాంగినామో తెలివికి ఉంటున్నామో వేరే కథ వచ్చినామో ఆకిపోటు ఇంకా దినాలు పాకము చెప్తుందో ఎత్తుకుంటున్నామో మూడు ఇంక వాంగిడ్చి అప్పమ్మ కూడు పైసా ఇక్కడ ఉంది నాని ఇలాద గారు ఉంటుంది పైసా ఇంకో పార్సల్ నుంచి ఎంచుకున్నాను అప్పమ్మ వాకింగ్కి వెళ్ళిపోవచ్చు అమ్మ రొమ్మ డీన్ అవుతారు అమ్మ కొంచెం గట్టిగా అంతా ఆకిపోవద్దు అన్నీ అప్పప్ప సండే ఇట్లా పోతే మనం డిస్టర్బ్ అవుతుంది కదా. సండే కూడా పెట్టదు సండే పూట పెట్టదు. నేను సండే ఎందుకు పెడతాను? బైబుల్ రాస్తుంది. సండే తల స్నానం చేస్తేనే నువ్వు చర్చికి పోవాలి. సండే నువ్వు ఏమైనా చేసుకోవాలి, పరిశుద్ధంగా ఇప్పుడు స్నానం చేయకుండా చర్చిలో నిన్ను చేసిన కదా నడ 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 అంటే మనం నైట్ చేసినా కానీ తల స్నానం చేస్తాం కదా, మళ్ళీ మనం ఫ్రెష్గా ఉండి మళ్ళీ పొద్దున నెక్స్ట్ ఫ్రైడే ఇక ఈసారి అయితే నేను ఏం ఇయ్యలేదు ఏ బర్త్డే బిడే ఏం చేయాలి, ఒక ఫ్రాక్ తీసుకొస్తాను. ఫ్రాక్ తీసుకొస్తాను అట్లా అంత పూతే ఒకవేళ బయట తీసిస్తా కానీ ఇంకా ఏం చెయ్యాలి.